హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారండి. మొత్తం 691 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతోంది. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రాత పరీక్షల్ని కూడా జూలై 15వ తారీఖు తర్వాత నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ అఫీషియల్గా వెబ్సైట్లో ఒక వెబ్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. అలాగే గత 2 రోజుల క్రితమే ఏపీపీఎస్సీ అఫీషియల్గా కొత్త సిలబస్ను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. ఆ సిలబస్ పీడిఎఫ్ లింక్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంకా సిలబస్ని డౌన్లోడ్ చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉందండి. ఇకపోతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనో ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసిందనో యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచడం అయితే జరిగిందనమాట. ఆ పెంచినటువంటి వయోపరిమితితో కలుపుకొని ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఎంత ఏజ్ ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్నామండి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ కోర్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ని తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని సీనియర్ మోస్ట్ ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. 1129 వీడియో క్లాసులు, అలాగే మీరు ప్రిపేర్ అవ్వడానికి 199 పీడిఎఫ్ ఫైల్స్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి 105 టెస్టులు అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లోనే ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకి సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలనో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ నెలలోనే ఖచ్చితంగా నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం అయితే జరుగుతుందండి. నేను నిన్నటి రోజు కూడా వీడియో అయితే చేసి చెప్పడం జరిగింది. ఒక వెబ్ నోట్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారనమాట. జూలై 15వ నోటిఫికేషన్ ఈ నెలలో విడుదల చేసినట్లయితే జూలై 15వ తారీఖు తర్వాత ఎప్పుడైనా జూలై ఆఖరిలో ఉండొచ్చు, ఆగస్టులో కానీ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ని అయితే నిర్వహించనున్నారనమాట. ఇంకా ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చేసి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రీవియస్ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి ఏజ్ లిమిట్ వివరాలన్నమాట. అంటే ఇక ఏజ్లో రిలాక్సేషన్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ అన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. 2019వ సంవత్సరంలో ఏపీపీఎస్సీ నుంచి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఓసీ అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఏజ్లో రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా ఈసారి ఏజ్లో రిలాక్సేషన్ ఇస్తారనమాట. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులేమో 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ ఇయర్లోనే అండి మార్చి 14వ తారీఖు అనుకుంటా, మార్చి 4వ తారీఖునండి రాష్ట్ర ప్రభుత్వం ఒక జీవో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఏమనంటే కన్నా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి 2 సంవత్సరాల పాటు వయోపరిమితి పెంచుతూ జీవో అయితే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా పోస్టులకి గతంలో ఏదైతే 18 నుంచి 42 పోస్టుల వరకు 42 సంవత్సరాల వరకు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది కదా, దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడం అయితే జరిగిందనమాట. ఉద్యోగ వయోపరిమితి 42 ఏళ్ళు అనేసి ఈ న్యూస్ అయితే మార్చి 4వ తారీఖున రావడం జరిగిందండి. ఈ సమాచారం అంతా చదివినట్లయితే మీకు పూర్తి వివరాలు అయితే అర్థమవుతాయి.
ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వారికి కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉద్యోగార్థుల వయోపరిమితిని 42 ఏళ్లుగా కొనసాగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాన్ యూనిఫామ్ సర్వీసుల ఉద్యోగాలకు గతంలో పెంచిన గరిష్ట వయోపరిమితిని కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు, ఏపీపీఎస్సీ ఇతర బోర్డులు భర్తీ చేసే యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితిని 2 ఏళ్లు పెంచారు అనేసి సమాచారం ఉందండి. ఇప్పుడు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కావచ్చు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఇటువంటి ఉద్యోగాలన్నీ కూడా ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారండి. అవన్నీ కూడా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలు అనమాట. ఇక్కడ ఏమిచ్చారు, యూనిఫామ్ సర్వీసు పోస్టులకు వయోపరిమితి 2 సంవత్సరాలు పెంచారనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ సడలింపు అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే కన్నా సెప్టెంబర్ వరకు, ఈ సంవత్సరం సెప్టెంబర్ వరకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారనేసి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే సెప్టెంబర్ లోపలే, ఈ సెప్టెంబర్ వరకు ఈ జీవో అనేది వర్తిస్తుందనమాట. అంటే మనకి సెప్టెంబర్ లోపే, జూన్ ఆఖరిలోపే మనకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు కాబట్టి, జూన్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ పెంచిన 2 సంవత్సరాల వయోపరిమితి అనేది ప్రస్తుతం విడుదల చేసే ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా వర్తిస్తుందండి. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే కన్నా పూర్తి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ ఏపీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 691 పోస్టు భర్తీ, అర్హత ఇంటర్ అనేసింది కదా. మామూలుగా అయితే కన్నా ఓసీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి 18 నుంచి 30 సంవత్సరాల పాటు ఏజ్ అయితే ఉంటుంది కదా. +2 రాష్ట్ర ప్రభుత్వం 2 సంవత్సరాల వయోపరిమితి పెంచింది కాబట్టి ఆ 2 సంవత్సరాలు కలుపుకుంటే ఓసీ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి 18 నుంచి 32 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 18 నుంచి 35 సంవత్సరాల వరకు అవకాశం ఉంటుంది కదా. అంటే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా. ఆ 5 సంవత్సరాలతో కలుపుకుంటే కన్నా 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం మరొక 2 సంవత్సరాల పాటు వయోపరిమితి అయితే పెంచింది కదా యూనిఫామ్ సర్వీస్ ఉద్యోగాలకి. ఆ 2 సంవత్సరాలను కూడా కలుపుకుంటే కన్నా 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ క్లియర్గా తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకేమో ఓసీ అభ్యర్థులేమో 18 నుంచి 32 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులేమో 18 నుంచి 37 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారండి. ఈ వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకి అతిపెద్ద శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చండి. అయితే ఓపెన్లో ఉన్నటువంటి 20% పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు మాత్రం రిజర్వేషన్స్ అన్నీ వర్తిస్తాయి. తెలంగాణ అభ్యర్థులకి రిజర్వేషన్స్ అయితే వర్తించవండి. ఓపెన్ కేటగిరీలో ఉండే పోస్టులకు మాత్రమే పోటీ పడేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ ఏజ్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇప్పటి నుంచే. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.